అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో 7,802 కోట్లు ఖర్చు చేసినాం రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇమ్మీడియట్గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ప్రతి ఆర్బీకేలోనూ యాప్. ది అగ్రికల్చరల్ అసిస్టెంట్ దేర్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అప్లోడ్ చేసేవాడు. డిస్ట్రెస్లో ఏదైనా పంటలు ఉంటే ఆర్బీకేలో మినిమం గిట్టుబాటు ధరలు ఇంత అని చెప్పి ముందుగానే పెట్టేవాళ్ళు. ఆ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా పంట పడిపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్బీకేలు గాలికి వదిలేసినారు. ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేసేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది. ఈరోజు దానికి మంగళం పాడేశారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్, ఒక సీజన్లో పంట నష్టం వస్తే మళ్ళీ మరుసటి సంవత్సరం అదే సీజన్ వచ్చేలోగానే ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి వచ్చేది ఉచిత పంటల బీమా ద్వారా. గాలికి పోయింది విధానాలు.